ఆర్టీసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి 23 కార్పొరేషన్ల సంస్థల ఆస్తుల విభజనకు సంబంధించిన అంశాలు, విద్యుత్, కమర్షియల్ ట్యాక్సెస్, లేబర్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన బకాయిల అంశాలు ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. 2024 జూన్ 2తో ముగిసిపోయింది. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని భవనాలు ఏపీ చేతిలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలను 2014లో ఏపీలో కలిపారు. వాటిని తిరిగి ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతుంది. హైదరాబాద్ ఆస్తులలో తమ వాటా ఇవ్వాలని ఏపీ కోరుతుంది. ఏపీలో ఉండే భవనాలు, సీపోర్టుల్లో వాటా ఇవ్వమని తెలంగాణ కోరుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులతోనే వాటిని నిర్మించిన విషయాన్ని అది గుర్తు చేస్తుంది. కృష్ణా, గోదావరి నదులపైన ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలున్నాయి. అప్పటి నుంచి 2025 చివరి వరకు తెలంగాణ, ఏపీల మధ్య విభజన అంశాలు ఏవీ పరిష్కారం కాలేదు. పైగా ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 5న దీనిపై విచారణ సాగుతుంది. ఇంతకుముందు కేసీఆర్, జగన్ల మధ్య మంచి అవగాహన ఉంది.